హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా పీచాకి చెప్పేసి వెళ్ళిపోతాడు కదా, మన ఇద్దరం వెళ్ళి చెకప్ చేసుకుందాం అంటే లేదు లేదు అనేసి నేను జాబ్ చేయను అంటే తను డబ్బులు రోజుకి నీకు ట్రిపుల్ ఇస్తానంటే తను ఎంత ఇచ్చినా కూడా నేను పీచాతో వర్క్ చేసే అవకాశం లేదనేసి తీవాకు చెప్పేసి వెళ్తుంది. ఏంటి ఏంటి అనేసి తీవాకు చెప్పేసి వెళ్తుంటే ఏమైంది ఏమి అనేసి ఇంకా ఏదో షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమైంది చెప్పు అంటే సరే సరే ఉండు ఉండు నేను వెళ్ళి తనతో మాట్లాడుతాననేసి ఇంకా జయతో మాట్లాడడానికి తను వెళ్తూ ఉంటుంది. జయ అంటే ఏమి ఏమి అంటే తను ట్రిప్పులు ఇస్తానంటుంది 10 డేస్కి అలా మాట్లాడొద్దు అంటే నాకు అవసరం లేదంటే అంత ఈజీ కాదు అంటే కానీ నేను చెప్పాను కదా తనతో నేను మేడం నేను చేయను మేడం అంటే అలా కాదు 10 డేస్ హోల్ డేస్ తను అర్థం చేసుకోంటే నేను వినట్లేదు నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు ప్లీజ్ అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఏమైందిరా మీ మధ్య ఏం జరిగింది అనేసి టీవా అంటూ ఉంటే తను వచ్చేసి ఏమైంది టీవా తను ఒప్పుకోలేదా అంటే ఏం మీ ఇద్దరికి ఏమన్నా గొడవ నీకు తనకి ముందు ఏమన్నా తెలుసా అనేసి మాట్లాడుతుంటే ఎందుకు నీతో వర్క్ చేయనంటున్నాను నీతో అంటే అలా కాదు తన హై ప్రొఫైల్స్ ఎవరైనా గాయస్ అవైలబుల్గా ఉంటే చెప్పు అంటే ఉన్నారు ఇంకా 2-3 అనేసి అంటే సరే కానీ నేను పంపిస్తాలే నీకు ఇంకా 3-4 ఉన్నారంటే సరే అనేసి నేను పంపిస్తాను అనేసి ఇంకా టీవా అంటుంది. సరే జీరా రేట్ ఎంత ఒక రోజుకి అంటే సారీ అంటే తనకి ఎంత తెలియదా అంటే తన పేరు జీరా రియల్ నేమ్ నీకు తెలుసా అంటే ఓహో తన రియల్ నేమ్ అదేనా అనేసి ఇంకా టీవాకి అర్థమవుతుంది. సరే సరే తను అలా పిలవద్దు తనకు అలా పిలిస్తే కోపం వస్తుంది జీరా అనేసి సో జే అనే పిలువుతాను అంటే తను ఎంత ఛార్జ్ చేస్తాడని మనకు తెలియదు, మనం కంట్రోల్ చేయడం తన ఇష్టం. అది ఒక్కోసారి తక్కువ అడుగుతాడు ఒక్కోసారి ఎక్కువ అడుగుతాడు, మ్యాక్సిమం 1 lakh అడుగుతాడు ఒక్క రోజుకి. అలా తను పేడ్ చేసుకుంటాడంటే ఏంటి 1 లక్ష రోజుకి పర్వాట్ అంటే ఒక్క రోజుకి 1 లక్ష అంటే ఏంటి చైనీస్ క్లయింట్స్కి అలాగే ఉంటుంది నీకు తెలియదా అంటే సో ఒక్కోసారి తను తక్కువ కూడా తీసుకుంటాడు, అది తన మూడుని బట్టి ఉంటుంది. అంటే టెంపుల్కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం, నైట్ ఉండడం, ఇలా వాళ్ళు తనతో ఉండేదాన్ని బట్టి నీకు నిజంగా తను కావాలి అంటే చూడు లేకపోతే రీప్లేస్ చేయమన్నా రీప్లేస్ చేస్తా నాకు తెలియదు అది మీ క్లయింట్ని అడుగు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తను ర్యాష్గా మాట్లాడింది తనకి గుర్తొస్తూ ఉంటుంది. తనంత ర్యాష్గా మాట్లాడినది ఎప్పుడు ఒక్క రోజుకి 1 లక్ష నేను 3 లక్షలు ఇస్తాను అట్లయితే 10 రోజులకి ఎంత డబ్బులు అవుతుంది ఆయన అనేసి అనవసరంగా నోట్ చేయాలని ఫీల్ అవుతూ ఉంటుంది. సో తను జైలో టచ్లో లేదంట. ఏం చేస్తాము అంటే తను ఉంటేనే ఇంకా మిగతా వాళ్ళు అంటే వేరే స్పాన్సర్స్ కూడా అంటూ ఉంటే అదే ప్రాబ్లము అనేసి చెప్తారు. సరే జేని ఎవరు తీసుకొని వస్తారో వాళ్ళతోనే నేను టూర్కి వెళ్తాను, నేను వేరే వాళ్ళతో వెళ్ళాను, నేను తనతోనే రిలాక్స్ అవుతాను ఆ మాట అమ్మాయికి చెప్పు అనేసి ఇంకా అనిత చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఆ విషయం తను చెప్తుంది. ఇంకా టీవాకి కాల్ చేసి తను ఎక్కడ ఉంటాడో చెప్పు అంటే నేను వెళ్ళి లొకేషన్ పంపిస్తాను కావాలంటే అడుగుతానంటే ఇంకా తను జాబ్కి వెళ్ళి ఉంటారు. నీ రియల్ నేమ్ బ్లూ కాదు కదంటే ఇప్పుడు అది మ్యాటరా అనేసి ఇంకా పీచా అంటుంది. అయితే మాట్లాడడం కూడా నాకు మ్యాటర్ కాదు అంటే సరే సరే నా నేమ్ పీచా, నాకేం నిక్కు నేమ్ లేదు అంటే అవునా నా పేరు సరే మిమ్మల్ని అఫిషియల్గా మీట్ అవుతున్నాను మిస్ పీచా, నాకు నా నేమ్ జీరా జస్ట్ 1 నేము కాబట్టి నేనేమే చెప్తున్నాను అంటే అలా కాదు నీకు గుర్తుందా నేను నీకేం చెప్పాను నా డ్రీమ్ ఇది, నేను చాలా ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ నీకు సంబంధించిందని చెప్పాను కదా అంటే నాకు గుర్తులేదు అంటే నాకు నిజంగా మా క్లయింట్ నిన్న అవసరం అంటున్నాడు ప్లీజ్ అలా మాట్లాడొద్దు అంటే నువ్వు కాకపోతే ఇంకా తను రాదనుకుంటుందంటే అది నా జాబ్ కాదు నాకు ఇష్టం లేదు నేను చేయను అంటే నువ్వేంది ఇలా చేస్తున్నావు నీకోసం ఇలా నేను బాధపడుతూ ఉంటే కనీసం హెల్ప్ కూడా చేయలేవా అంత హార్డ్ అంటే అవునా నువ్వు హెల్ప్ ఇలా అడుగుతావు నేను ఎప్పుడు ఇలా హెల్ప్ అడిగి నేను చూడలేదు, అయినా ఈ జాబ్ నేను చేయట్లేదు అండ్ నువ్వు ఎంత కాస్ట్ ఇచ్చినా నేను చేయను, వేరే వాళ్ళని కావాలంటే హెల్ప్ అడుగుపో నీకు మాత్రం నేను హెల్ప్ చేయను అనేసి ఇంకా అంటుంటే సారీ నేను సారీ చెప్తున్నా కదా అదే తప్పు, సరే సరే ఐఎమ్ సారీ అదే తప్పు, నువ్వు ఐలాండ్లో ఇలా లేవు అప్పుడు చాలా బాగున్నావు అంటే ఐలాండ్ గురించి మాట్లాడడం మర్చిపోతావు, ఐలాండ్లో జరిగిందంటే నీకేం సీరియస్ కాదంటే ఏం జరిగిందనేసి నాకు తెలియదు కానీ నాకు అలా కాదు నేను వదిలేయలేను, నేను ప్రొఫెషనల్గా చూసుకున్నా ఈ వరకు నేను అలా వదిలేను, నాకేం క్లయింట్తో ఇష్యూ లేదు, నా ఇష్యూ వచ్చేసి నీతోనే అనేసి తాను చెప్తాను. నీకు ఒక విషయం చెప్తాను, నీ క్లయింట్కి ఎవరైనా కావాలంటే నన్నే కాంటాక్ట్ చేయను నేనే చెప్తాను కానీ ఈ ద్వారా అయితే నేను రాను అనేసి తాను చెప్తాను. ఎందుకు నేనంటే అంత హేట్ నీకు అంటే నేను నీకేం చేస్తాను
ఇస్తాను అనేసి తను చెప్పుకుంటాను. నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు, నైస్గా మాట్లాడడం లేదు, హార్ష్గా మాట్లాడుతున్నాను అంటే నీకు మనీ ఇస్తున్నాను, నేను ఎలా మాట్లాడనేది అవసరం లేదు, నేను నైస్గా ఉండాలి నీతో. ఈ మనీకి నువ్వు జాబ్ చేయాలంటే సరే వెళ్ళి మెడికల్ చెకప్ చేసుకొని రా ముందు, నువ్వు ఆ తర్వాత నా గురించి మాట్లాడుతానేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. తను ఫస్ట్లో కలిసినప్పుడు తను చాలా బాగా మాట్లాడుతూ తనతో ఉన్నిందంతా తనకు గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఉన్న సందర్భాలు. ఇంకా వాళ్ళ అవ్వ కాల్ చేస్తుంది, గ్రాండ్మ కాల్ చేసి మనీ హాస్పిటల్కి డబ్బులు అవుతుందిరా అంటే ఇంకా నువ్వేం మాట్లాడవద్దు, నేను పంపిస్తాను అనేసి చెప్తాను. ఇంక వాళ్ళ అమ్మ చెప్పిన మాటలంతా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు చేయరాకపోతే అనితకి ఇది చేయదనేసి ఇంకా తను పనిచేసే బార్కి వెళ్తాడు. ఇంకా తను కావాలి అంటూ ఉంటే అంత లోపల అందరికీ అక్కడికి వస్తారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సరే ఈరోజు ఎవరు చైన్ బుక్ చేసుకుంటారు అంటుంటే అందరూ 20,000 పెడితే తిను 1,00,000 పెడుతుంది. సో 1,00,000 పెట్టినా కూడా ఏమవుతుందంటే తనే గుర్తు చేసుకునేసి అంటే తను గమనిస్తాడు. తను 1,00,000 ఇచ్చింది కదా, ఆ 1,00,000 నాకు అవసరం లేదు, తనతో నేను కాఫీకి వెళ్ళను, తనతో ఉండను అనేసి తను చెప్పేసి ఇండైరెక్ట్గా వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చాలా వర్క్ చేస్తుంటారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ముందు నీ మైండ్ సెట్ని బాగా చేసుకోండా, అంతేగాని ఇలా చిందరబందర చేస్తున్నావు కదా చేయొద్దు అనేసి తను చెప్తుంటే నీకు నిజంగా అంత ఇదిగా అంటే నేను సారీ, నేను ఏమైనా హర్ట్ చేసింటే ఐఎమ్ సారీ, నిజం చెప్తున్నా, నాకు ఇది చాలా అవసరం, ఈ జాబ్ నువ్వు తీసుకో ప్లీజ్, నాకు నువ్వు అవసరం, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొనేసి అంటూ ఉంటే ఇంకా తన నైస్గా మాట్లాడుతున్నా అంటే అలా కాదు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, ఏం జరిగిందో ఐలాండ్ అనేది మర్చిపో, ప్రెసెంట్ అయితే ఇది ఓవర్ అయిపోయింది, మనం మూవ్ ఆన్ అవ్వాలి, అక్కడే స్టక్ అవ్వదంటే అలాంటప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఎందుకు వచ్చావు, నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే నువ్వు వచ్చావంటే అవును నేను వచ్చాను, అది జస్ట్ వన్ నైట్ స్టాండ్ అంతే, దానికోసం ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటే సరే నేను ఈ జాబ్ తీసుకుంటున్నా, మీ పిచ్చా నువ్వేమన్నావు, ట్రిపుల్ ఇస్తానన్నావు కదా చేసుకో అనేసి ఇంకా మా ఇద్దరి మధ్య ఏం లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అనవసరంగా ఇలా చేసినాను అనేసి ఇంకా తను అంటూ ఉంటే ఇంకా తిను కూడా ఆ బార్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంకా తిను వచ్చేసి ఇలా 10 days నువ్వు ఎందుకు వదులుకున్నావు అంటే సరేలే పిచ్చా నీకు తెలుసు కదా నిజం చెప్పు అంటే సరేలే తనకు చెప్పు, నేను వెళ్తున్నాను తనతో అనేసి డీటెయిల్స్ టిప్స్ అన్నీ సంబంధించి నేను చేస్తున్నాను అనేసి తర్వాత నేను ఇలా జాబ్ కోచ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. తను ఫస్ట్లో ఎలా వచ్చాడు అనేసి తనంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు, తను ఎలా పరిచయం అయ్యాడు, తను ఎలా వచ్చాడు పల్లెటూరు నుంచి అనేసి చాలా గుర్తు చేసుకుంటుండే. అప్పుడు టీవా కూడా తన వర్క్ చేసి ఉంటుంది, సో తను హెల్ప్ చేసి ఉంటుంది. ఇంకా తను వచ్చేసి చెప్తాను జే వస్తాడంట, పీచర్ తను చెప్పింది అనేసి అంటే సరే తన ఫోటో కూడా పంపించింది అంటే ఇక లిల్లీ ఒక రోజుకి పెద్ద ఫోజ్ ఇచ్చింది కదా, ఇప్పుడు తన్ని మనము 10 రోజులు మన దగ్గర ఉంటున్నాం, అప్పుడు ఏం చేస్తుంది ఆ లిల్లీ చూద్దాం అనేసి అంటుంటే ఇంకా టీవీ కాల్ చేసింది. తను ఎక్కడంటే తను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాడంటే అవునా ఎయిర్పోర్ట్లోనే ఎక్కడ నాకు అనిపించలేదు, తను ఆల్రెడీ తన ముందు పోయేసి అని తను పికప్ చేసుకొని తను ఇంప్రెస్ చేయడానికి చాలా చేసేస్తాడు. ఇంకా తన గురించి తనకి ఏమి ఇష్టము, తను ఎలా ఉండాలి, తను ఏంటి అనేసి ముందులోనే ఆన్లైన్లో తను బాగా చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఇంకా ఏజ్ పీపుల్ అనుకున్నాను జస్ట్ 29 అంటే సరే అనేసి వాళ్ళిద్దరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే తను వచ్చిందే ఓన్ జాబ్కి వెళ్ళిపోవద్దు, తను కొద్దిగా రిలాక్స్ అవ్వు అంటే సరేలే నువ్వు చెప్పింది ఏం చేయాలంటే చేస్తే నీకే మంచిది అనేసి చెప్తుంటాడు. సరే అనేసి తను ఇంకా తనకి ఒక బాయ్ ఫ్రెండ్ లాగా తను హ్యాపీగా తన పక్కన ఉండేసి తనకు అన్ని స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.